మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైనాయండి 100 రోజులకే. మాయమైన ట్యాంకర్లు ప్రత్యక్షమైనవి, మాయమైన బిందెల మూత ప్రత్యక్షమైంది, మాయమైన మంచినీళ్ళ కొరత ప్రత్యక్షమైంది, మాయమైన కరెంటు కొరత ప్రత్యక్షమైంది, మాయమైనటువంటి క్రేన్లు ప్రత్యక్షమవుతున్నాయి పూడికలు తీయడానికి, మాయమైన బోరుబావులు మళ్ళీ హోరెత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. ఇంత రూపంలేనా? జర్ర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అయితే ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంట కారణానికి కారణం మీరు, కరెంటు లో వోల్టేజ్ సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థులే కదా, మీరు శాతగాని వాళ్ళే కదా. సింపుల్ కదా, దాంట్లో ఏమి పెద్ద సంస్కృతం ఉందా? అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా? 24 గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము. అదేవిధంగా పవర్ విషయాల్లో మీకు కొన్ని చెప్పాలి. అన్ని అబద్ధాలు నిన్న మాట్లాడింది. నేను 5 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా భారతదేశం యొక్క పార్లమెంట్ యొక్క ఎనర్జీకి సంబంధించిన పార్లమెంట్ కమిటీలో సభ్యుని, ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిని. నేనే ఎన్టీపీసీ చైర్మన్ని పార్లమెంట్ కమిటీ మీటింగ్లో అడిగినా, మరి 4000 మెగావాట్లు తెలంగాణకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయి. వారి పేరు డాక్టర్ గురుదీప్. రాహుల్, జస్ట్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఐ ఆస్క్డ్ హిమ్ మై సెల్ఫ్, 4000 మెగావాట్లు ఉంటే మీరు ఎంత మొదలు పెట్టినరు, ఎంత చేసినరు అని. ఆయన నాకు పార్లమెంట్ కమిటీలో ఆన్ రికార్డ్ మినిట్ అయి ఉంటుంది, పార్లమెంట్ రికార్డులో మేము 1600 మెగావాట్లు మొదలుపెట్టినాం, మళ్ళీ ఇంకా 2400 మెగావాట్లు ఎందుకు మొదలుపెట్టినాం అడిగినాం. అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీపీసీ పెట్టే పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ పెట్టుబడితో పెడతారు. we only have to buy the power if it is competitive to us. ఆ బ్యాలెన్స్ ఆ ఎన్టీపీసీ ఫేజ్ 2 2400 మెగావాట్కి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అండ్ వాటర్ అలాట్మెంట్లో కోఆపరేట్ చేయడం లేదు అని పార్లమెంట్ కమిటీలో డాక్టర్ గురుదీప్, చైర్మన్ ఎన్టీపీసీకి, నాకే జవాబు చెప్పడం జరిగింది.